హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు లైఫ్ లైన్లో అలర్జిక్ రైనైటిస్ అదేవిధంగా ఆస్తమా సమస్యల్ని ఎలా డయాగ్నోస్ చేయాలి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత మనతో ఉన్నారు. ఈ సమస్యలకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్లో డాక్టర్ కవితతో మాట్లాడొచ్చు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, అసలు ఈ అలర్జిక్ రైనైటిస్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? యాక్చువల్గా అలర్జిక్ రైనైటిస్ ఎక్కువ మనకి అలర్జిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాము. డస్ట్ ఎలర్జీ ఉన్నా కూడా కానీ, లేకుంటే ఇమ్యూన్ అండ్ ఇడియోసింక్రటిక్ పీపుల్లో కానీ ఇస్నోఫిల్ అలాంటి ప్రాబ్లం ఉండడం వల్ల కానీ ఇలాంటి సమస్యలు మనం గమనించే అవకాశాలు ఉంటాయి మనకి. సో ఎవరికైతే మనకి ఇస్నోఫిల్ కౌంట్ ఎక్కువ ఉన్నా, సెన్సిటివ్ పీపుల్ ఉన్నా, థైరాయిడ్ లాంటి సమస్యలకు ఉన్నా కూడా ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తాం. సో ఇది మనకి చిన్నపిల్లలు కావచ్చు, మిడిల్ ఏజ్ గ్రూప్ కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఏజ్ ఎవరికైనా మనకి ప్రాబ్లమ్స్ గమనించే అవకాశాలు ఉంటాయి. సో మనకి అలర్జిక్ రైనైటిస్ కనుక తీసుకుంటే మామూలుగా పాస్ట్ హిస్టరీ కనుక తీసుకుంటే ఇస్నోఫిలియా అంటాం, లేకపోతే హెరిడిటరీ వల్ల కానీ, లేకపోతే వంశపారంపర్యంగా ఇబ్బందులు ఉన్నా, థైరాయిడ్ లాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి మామూలుగా మన బ్లడ్ పిక్చర్ తీసిన సిమ్టమ్స్ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్లీ వాళ్ళకి ఓన్లీ జస్ట్ ఇరిటేషన్ అంటే ముక్కు దురద రావడం అనేది స్టార్ట్ అవుతుంది. కంటిన్యూస్ స్నీజింగ్స్ వస్తాయి కొంతమందికి. సో 1 or 2 స్నీజెస్ ఆర్ కామన్, ఎందుకంటే ప్రొటెక్టివ్ మెకానిజం మన బాడీకి ఫారెన్ పార్టికల్స్ అనేది ఇంటర్నల్గా వెళ్ళకుండా మనకు అది తెలుసుకునే అవకాశం ఉంటుంది, లేకుంటే ప్రొటెక్షన్ ఉంటాయి. బట్ వీళ్ళకి కంటిన్యూ మోర్ దెన్ 10 కానీ 20 కానీ 30 కానీ స్నీజెస్ వస్తూనే ఉంటాయి. ఎర్లీ మార్నింగే కావచ్చు, కోల్డ్ ఎక్స్పోజర్ కావచ్చు, ట్రిగ్గరింగ్ దేర్ బేబీ మల్టిపుల్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటాయి. డస్టింగ్ చేసినా కూడా, కొద్దిపాటి పోలన్కి ఎక్స్పోజ్ అయినా, పర్ఫ్యూమ్స్కి అయినా కూడా సెన్సిటివిటీని బట్టి బాడీ టు బాడీ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ట్రిగ్గరింగ్ పాయింట్స్. స్మెల్స్ కూడా పడవు, అగరబత్తి స్మెల్ కానీ క్యాంఫర్ స్మెల్ కూడా పడకుండే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ ఇరిటేషన్ ఇన్ ద ఐస్, ఏ విధంగా అయితే నోస్లో ఇరిటేషన్ ఉండి రైనోరీ అంటే వాటర్ డిశ్చార్జ్ ఉంటుందో, ఐస్లో కూడా రెడ్నెస్ ఆఫ్ ద ఐస్ రావడం, ఐ ఇరిటేషన్ దురద రావడం అండ్ కళ్ళ నుంచి నీళ్ళు ఎక్కువ కావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అంటే అలర్జిక్ రైనైటిస్ అంటే 2 సిమ్టమ్స్, క్లాసికల్ సిమ్టమ్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. బట్ కొంతమందికి ఓన్లీ తుమ్ములు రావడం, కొంతమందికి ఓన్లీ వాటర్ డిశ్చార్జ్ రావడం కూడా మనం గమనించే అవకాశాలు ఉంటాయండి. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. గాయత్రి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే గాయత్రి గారు, చెప్పండి. నాకు 6 months నుంచి టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ అవుతున్నాయండి. ఓకే. బాగా కొంతంతా ఇరిటేషన్ గా ఉంటుంది. అటు ఇటు 2 టాన్సిల్స్ కూడా నొప్పిగా అనిపిస్తున్నాయి. ఓకే. అయితే హోమియోపతిలో వాడుతున్నానండి. బెల్లడోనా 13, తర్వాత మెర్క్ ఒకటి ఇచ్చారండి. ఓకే. తర్వాత థ్రోటైడ్ టాబ్లెట్స్ ఒకటి ఇచ్చారు. ఓకే. 3 months నుంచి వాడుతున్నాను కానీ ఎటువంటి ఇది లేదు మేడం. బాగా థ్రోట్ అయితే బాగా నొప్పిగా అనిపిస్తోంది. ఈ కరోనా టైంలో వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఈ మెడ నరాలు ఇవన్నీ కూడా బాగా నొప్పి వస్తుంది, చెవిపోటు కూడా వస్తుంది మేడం. ఓకే. మీ వయసు ఎంత అండి? నా వయసు 45 అండి. ఓకే. మీకు డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ఉన్నాయా? థైరాయిడ్ ఉంది మేడం. 25 వేసుకుంటానండి. థైరాయిడ్ 25 వేసుకుంటానండి ఎవ్రీ మార్నింగ్. ఫ్రీక్వెంట్గా జలుబు కూడా చేస్తుందా అండి మీకు? జలుబు అసలు చేయదండి, కానీ ఇప్పుడు 3 months నుంచి మార్నింగ్ లేస్తుంటే కొంచెం గొంతులో అన్నట్టుగా అదొక రకంగా ఇరిటేషన్, ఎలర్జీ వచ్చినట్టు ఉంటుందండి. తలనొప్పి ఏమైనా ఉంటుందా? మైగ్రేన్ తలనొప్పి ఉంది మేడం. ఓకే. కోల్డ్ ద్వారా వస్తుందా తలనొప్పి ఏమైనా మీకు? వన్ సైడ్ వస్తుందా? కోల్డ్ ఏమి ఉండదండి. వెనకాల హెడ్ వెనకాల బాగా పెయిన్ వస్తుందండి. ఒక్కోసారి రైట్ సైడ్ వస్తుంది, ఒక్కోసారి లెఫ్ట్ సైడ్ వస్తుంది మేడం. ఓకే. ఓకే. వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి ఏమన్నా? హెడేక్ వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఈ థ్రోట్ డే 6 months నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అంతే తెలిసిన ఆయన ఉంటే ఆయన హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చారో వేసుకున్నా, ఏమి లేదు మీరు ఏమన్నా చెప్తారేమో అని చేశానండి. డెఫినెట్ గా సొల్యూషన్ ఉంటుందండి. 6 months అంటే ఆల్మోస్ట్ అది క్రానిక్ అయిపోయింది, క్రానిక్ టాన్సిలైటిస్ అంటాం. సో ముఖ్యంగా మనకు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి రికరెంట్ కోల్డ్ రావడం కానీ, పోస్ట్ నాసల్ రిప్ అంటున్నారు, కాన్స్టెంట్ హ్యాకింగ్ అంటున్నారు కదా. సో ఆ విధంగా కూడా మనకు ఆ ఇన్ఫెక్షన్ ఏమన్నా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఉన్నా, అంటే సైనసెస్ కొద్దిగా ఎఫెక్ట్ అయినా కూడా ఆ డ్రిప్ అనేది కంటిన్యూగా టాన్సిల్ మీద పడడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సూపర్ యాడ్ అవుతూనే ఉంటుంది. సో దీనివల్ల స్వెల్లింగ్ కానీ, రెడ్నెస్ కానీ, సివియర్గా మింగడానికి ఇబ్బంది కానీ, రాపు రావడంతో పాటు కొంతమందికి వైట్ స్పాట్స్ వస్తుంటాయి, కొంతమందికి పస్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. మింగడానికి సివియర్గా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి ఫీవర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. సో ఇది మనం నెగ్లిజెక్ట్ చేస్తే కనుక ఇంటర్నల్లీ మనకు ఫర్దర్ ఎలాంటి స్ప్రెడ్ అయిపోయి మీకు అస్థమాటిక్ కండిషన్ కానీ, బ్రాంకైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇబ్బంది లేదండి, మీకు ఒకసారి థైరాయిడ్ కూడా చెక్ చేయించుకోండి. అది కూడా అన్కంట్రోల్ ఉండడం వల్ల కూడా ఇలాంటి ఎనీ ఇన్ఫ్లమేషన్ బాడీలో పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు హోమియో చికిత్స బయటకి మన దగ్గరకు చాలా తేడా ఉంటుందండి. మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో జెనెటిక్ కాన్స్ట్రోసిమియం అంటాం. సో జీసీఎస్ మెథడ్లో కనుక మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి మీకు కొన్ని రోజుల్లోనే మీకు నొప్పిలో కానీ, వాపిలో కానీ, ఫీవర్లో కానీ, మింగడానికి ఇబ్బందిలో కానీ, డిస్కంఫర్ట్లో కానీ, పోస్ట్ నాసల్ డ్రిప్ అంటే హ్యాకింగ్ సెన్సేషన్లో కానీ ప్రతి ఒక్క సిమ్టమ్స్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇండైరెక్ట్ కాజ్ థైరాయిడ్ కూడా ఉంది కాబట్టి అది కూడా మీకు నార్మల్ లెవెల్లో మెయింటైన్ అవుతుంది.
సో మీరు వాడే తెరణం 25 mcgకి మన మెడిసిన్స్కి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి కనుక మన రెగ్యులర్ మెడిసిన్స్ కనుక వాడితే మీకు సర్జరీ లేకుండానే టాన్సిల్స్ ప్రాబ్లం టోటల్గా క్లియర్ చేసుకోవచ్చండి. ఓకే, బెంగళూరు నుంచి కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. సంతోష్ గారు మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్ అండి. మాట్లాడండి. చెప్పండి శ్రీకాంత్ గారు. మేడం, నాకు గత 6-7 years నుంచి ఇట్లా అలర్జీ లాగా వస్తుందండి. అంటే ఏ స్మెల్ వచ్చినా సరే, అంటే వాళ్ళలో కొంచెం తడిచినా, కోల్డ్ ఐటమ్స్ తిన్నా, ఏమైనా సరే వెంటనే జలుబు చేస్తుందండి. ఇరిటేషన్, ఐస్ నుంచి వాటర్ కారడం, తుమ్ములు వరుస కంటిన్యూస్ గా ఉండడం, మార్నింగ్ లేచిన వెంటనే తుమ్ములు వస్తుంటాయండి బాగా. ఓకే, గత 5-6 years నుంచి ఇలాగే వస్తుందండి నాకు. సో మెడిసిన్స్ ఏం వాడుతున్నారండి మరి? ప్రస్తుతానికి అలోపతి వాడుతున్నానండి, కానీ పెద్ద రిజల్ట్ ఏమనిపించేది నాకు. అలోపతి కూడా గత 2 years నుంచి వాడుతున్నాను. ఓకే, నాసల్ బ్లాకేజ్ కానీ లేకపోతే ముక్కు దిబ్బడ కానీ హెడేక్ కానీ ఏమైనా ఉందా అండి? ఇంకా హెడేక్ ఏం లేదండి. అంటే లాస్ట్ ఇయర్ ఒక సర్జరీ ఒకటి అయిందండి యాక్చువల్గా దీనికోసమని. అంటే నోట్స్ బ్లాక్ అయిందని చెప్పేసి పాలిపైడల్ గ్రోత్ కూడా వచ్చి ఉంటాయి 2 years క్రానిసిటీ కాబట్టి. ఇస్నోఫిలిక్ కౌంట్ ఎప్పుడైనా చేయించారా సార్ మీరు బ్లడ్ టెస్ట్? లేదు మేడం, అంటే అలర్జీ టెస్ట్ లాగా ఒకటి చేయించాను. అది ఐజీఈ టెస్ట్ అండ్ ఇస్నోఫిలిక్ కౌంట్ కూడా ఉంటుంది ఒకటి. ఓకే ఓకే, యాక్చువల్లీ సిన్స్ క్రానిక్ ఉంది అలర్జిక్ రైనైటిస్ అండి, క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ అలర్జిక్ రైనైటిస్ మీది. బట్ మీరు వాడే మెడికేషన్ ఏంటంటే ఓన్లీ టెంపరీ రిలీఫ్, నమ్నెస్ ఆఫ్ ద నర్వ్ చేస్తుంది కాబట్టి తుమ్ములు కొద్దిగా కంట్రోల్ అవుతుంది, ఇరిటేషన్ తగ్గుతుంది, అంతే తప్ప ముక్కు దిబ్బడ పెరిగి నాసల్ బ్లాకేజ్ పెరిగి ఇట్ మే టర్న్ ఇన్ టు ద హెడేక్ ఆర్ బ్రాంకైటిస్. బట్ డిజీజ్ పెథాలజీ అక్కడ తగ్గట్లేదు. సో ఎనీ అంటే యూ ఆర్ బికమింగ్ డే బై డే సెన్సిటివ్ టు కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, వాటర్ అంటే కోల్డ్ ఎక్స్పోజర్ కానీ, పోలెన్స్ కానీ, ఇంకా ఫర్దర్ సెన్సిటివిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం చేయాల్సిన నర్వ్ నమ్ చేయడం అనేది కాదు, మన బాడీ యొక్క ఇమ్యూనిటీ మనం పెంచామనుకోండి, ఆటోమేటికల్లీ మీరు డే బై డే యూ విల్ బికమ్ యాక్టివ్. ఇప్పుడు మనం వేసే సిట్రిజిన్ కానీ మనకు వేయడం వల్ల ఏంటంటే స్లీపింగ్ ఎక్కువ నిద్ర వచ్చే ఛాన్సెస్, డల్నెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, డే టు డే యాక్టివిటీస్ తుమ్ములు తగ్గుతుండొచ్చు మీకు, బట్ టెంపరీలీ తగ్గడం ఎట్ ద సేమ్ టైం నిద్రపోతూనే ఉంటారు. సో డే టు డే యాక్టివిటీస్ మనం నార్మల్గా చేయలేం. వేరేస్ హోమియోపతి ప్రిస్క్రిప్షన్లు ఏంటంటే యూ విల్ బికమ్ యాక్టివ్ అండ్ ఫిజికల్లీ యాక్టివ్ అండ్ మెంటల్లీ యాక్టివ్ అవుతుంది, డిజీజ్ పెథాలజీ కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నమ్నెస్ అనేది లేకుండా, బ్లాకేజ్ లేకుండానే ఎలర్జిక్ టెండెన్సీ రిమూవ్ అవుతుంది. మీ ఇమ్యూన్ బూస్టింగ్ అనేది పెరగడం వల్ల ఏమవుతుందంటే ఫర్దర్ డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా సొల్యూషన్ విధానంలో అంటే శాశ్వత పరిష్కార రూపంలో మీకు ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. ఇప్పుడు అందరికీ ఏ విధంగా కోల్డ్ ఎక్స్పోర్ అయితే 1 or 2 స్టేజెస్ వస్తాయి, ఆ విధంగా రావడం అనేది జరుగుతుంది. నో ఇరిటేషన్, నో రెడ్నెస్, నో వాటర్ డిశ్చార్జ్ ఫ్రమ్ నోస్ కానీ, పాలిపైడల్ గ్రోత్ కానీ ఉండకుండా బ్లాకేజ్ కూడా క్లియర్ అయిపోయి సైనసైటిస్ లాంటి కాంప్లికేషన్స్ లేకుండా, బ్రాంకైటిస్ లాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చండి. ఒకసారి ఏఈసీ అండ్ ఐజీజీ అంటే అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్ ఒకసారి చేయించుకోండి. ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా కనుక థైరాయిడ్ ఉంటే కనుక T34 TSH అండ్ హెచ్బి పర్సెంటేజ్, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా చేయించుకొని వస్తే దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి డెఫినెట్గా విల్ ఫైండ్ ద సొల్యూషన్ అండి. ఓకే, ప్రకాశం జిల్లా నుంచి కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు, చెప్పండి మేడం. ఇప్పుడు ఈ మామూలుగా నేను మాలలో ఉన్నా, అయ్యప్ప స్వామి మాలలో. ఓకే, మార్నింగ్ ఈవినింగ్ మేము 2 times చల్ల నీళ్ళతో స్నానం చేయాల్సి వస్తుంది మేడం. అవునండి. ఓకే, చాలా అలర్జీ వస్తుంది మేడం, అది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైనా కాదు, మామూలుగా ఎప్పుడైనా నాకు వాతావరణం అట్మాస్ఫియర్ ఎండ నుంచి చలిలో కానీ, చలిలో నుంచి వాతావరణం చేంజ్ అవుతే ఒక 10 days పడుద్ది మేడం బాడీ కంట్రోల్ కావడానికి. ఓకే, సో ఎవ్రీ సీజన్లో మీకు ఎవ్రీ వింటర్ సీజన్లో ఇదే ప్రాబ్లం వస్తుందండి? అవును మేడం, చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వింటర్ సీజన్ లోనే ముక్కు జాలాడకపోవడము అలా. ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఉందా సార్? ఎవరికి లేదు మేడం. హెడేక్ ఏమైనా వస్తుందండి, తలనొప్పి? అలా ఏం లేదు మేడం. ఆయాసం రావడం అలా ఏం లేదు మేడం. ఓన్లీ ఇది ఎక్కడో చాలా ఇబ్బంది పడతాం మేడం. ఇంకా తుమ్ములు అసలు ఇంకా. ఓకే, పీక్ లెవెల్ ఆఫ్ అలర్జిక్ రైనైటిస్ ఉందండి. ట్రిగ్గరింగ్ మీకు వింటర్లో అవుతుంది. సో చాలామందికి ఇనీషియల్లో ఓన్లీ వెదర్ చేంజ్ అప్పుడు మాత్రమే స్టార్ట్ అవుతుంది. సో కోల్డ్ టు రెయినీ కానీ, కోల్డ్ టు అంటే హీట్ టు కోల్డ్ కానీ ఎప్పుడు చేంజ్ అవుతున్న కొద్దీ వెదర్ చేంజ్ ఉన్నప్పుడు కాబట్టి సిమ్టమాటికల్లీ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ట్రిగ్గరింగ్ అన్నట్టు. కొంతమంది పోలెన్ సీజన్లో కానీ, కొంత డస్ట్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి ఈవెన్ సమ్మర్లో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు అదేవిధంగా ఓన్లీ ఇన్ వెదర్ చేంజ్ ఉన్న కండిషన్లో మాత్రమే వస్తుంది. సో మైల్డ్ టు మోడరేట్ అవుతుంది మీ కేసు అనేది. సో ఇనిషియల్ స్టేజెస్ అని కాకుండా మోడరేట్ స్టేజ్ ఆఫ్ అలర్జిక్ రైనైటిస్ ఎంటర్ అవుతున్నారు ఆల్రెడీ. మీకు ముక్కు దిబ్బడ ఆన్ అండ్ ఆఫ్ రావడం అనేది ఉంది. సో చలి అంటే ట్రిగ్గరింగ్ అనేది మీకు ఏమవుతుంది, వింటర్ యాడెడ్ టు ఎర్లీ మార్నింగ్ బాతింగ్ అని ఉంది కాబట్టి ట్రిగ్గర్ అవుతుంది. సో వీ కాంట్ అవాయిడ్ అది కూడా కాబట్టి. కాకపోతే కొంచెం కోల్డ్ ఎక్స్పోర్ట్ తగ్గించుకోండి కనుక ఓన్లీ హోమియో చికిత్స కనుక వాడితే మీకు అంత సివియారిటీ లేకుండా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చండి. ఓకే, ఈ రైనైటిస్ ప్రాబ్లమ్స్తో చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. అసలు హోమియోపతిలో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఓకే, యాక్చువల్గా అలర్జిక్ రైనైటిస్ రానికి రీజన్ నాట్ బ్యాక్టీరియా, వైరల్ కాదు, దట్ ఈస్ దోస్ ఆర్ ద ట్రిగ్గరింగ్.
సో మన బాడీలో ఎవరికి ఇప్పుడు ఈ వెదర్లో ప్రతి ఒక్కరు మనం ఉంటున్నాం. సో ఎవ్రీ వన్ ఈజ్ లివింగ్ అండర్ దిస్ అట్మాస్ఫియర్. సో కొంతమందికి మాత్రమే ఇట్ ఈస్ ట్రిగ్గరింగ్. వై అంటే మన బాడీలో ఉన్న లోపం, నథింగ్ బట్ ఇమ్యూనిటీ, లో ఇమ్యూనిటీ కానీ అబ్నార్మల్ ఇమ్యూనిటీ వల్ల కానీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసికలీ మనం ట్రీట్ చేయాల్సింది వీ కాన్ చేంజ్ ద వెదర్ని మనం చేంజ్ చేయలేము. ఆ ఎక్స్పోజర్ కంపల్సరీ ఉంటుంది. స్ట్రెస్ వీ కాన్ చేంజ్. ఎట్ ద సేమ్ టైం మనం తీసుకునే ఆహార పదార్థాలు ఇనీషియల్ కొద్ది వరకు కంట్రోల్ చేయొచ్చు, బట్ లైఫ్ లాంగ్ని బట్టి కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్. బట్ మెయిన్ రీజన్ కనుక మనం కరెక్షన్ చేస్తే నథింగ్ బట్ రూట్ కాజ్ అంటాం. సో రూట్ కాజ్ మనం కరెక్షన్ చేస్తే కనుక అంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్నెస్ అనేది పెంచడం వల్ల ఏమవుతుంది అంటే ఓవరాల్గా బాడీ ఈజ్ ప్రిపేర్ టు ఫైట్ అదర్ ఆర్గానిజం, నథింగ్ బట్ బ్యాక్టీరియా కావచ్చు, వెదరే కావచ్చు, వైరసే కావచ్చు, ఎన్ని పోలెన్సే కావచ్చు, దోస్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్. సో ఆ విధంగా మనకు బాడీ రెడీగా ప్రిపేరింగ్ ఉందనుకోండి, ఆటోమేటికల్లీ యువర్ బాడీ ప్రాబ్లమ్ విల్ బి రెక్టిఫైడ్ ఫ్రమ్ యువర్ బాడీ. అంటే ఒక లెవెల్ నుంచి సివియర్ లెవెల్కి వెళ్ళకుండా కంట్రోల్ అయిపోయి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి ఆస్పెక్ట్లో మనకి హోమియోపతి చికిత్స పనిచేస్తుందండి. అంటే బ్యాక్టీరియాని చంపడమో వైరస్ చంపడమో కాదు. సో దోస్ ఆర్ టెంపరీ, ఓన్లీ 1 వీక్ మాత్రమే అది పనిచేస్తాయి. మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ ఇఫ్ యూ గో ఇన్ దట్ ప్రాసెస్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది, బాడీని ప్రిపేర్ చేసుకుంటే కనుక సో బాడీ విల్ బికమ్ స్ట్రాంగ్. కాబట్టి సో ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవడంతో పాటు ప్రాబ్లమ్, అందుకని సొల్యూషన్ విధానంలో హోమియో చికిత్స ఉంటుంది. సో ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ అలర్జిక్ రైనైటిస్ ఇందాక వచ్చిన కాలర్స్ లాగా కొంతమంది చాలామంది 3 years 5 years సఫరింగ్ అవుతూ నాసల్ పాలిప్స్ వస్తాయి. సో నాసల్ పాలిప్స్ వచ్చి వాళ్ళకి బ్లాకేజ్ ఏర్పడి పాలిపెక్టమీ చేయాలండి అంటారు. సో పాలిప్స్ ఆర్ నథింగ్ బట్ ప్రొడక్ట్స్ అండ్ ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద డిజీజ్, దట్ ఈస్ నాట్ ద డిజీజ్. కాబట్టి మనం అది కట్ చేయడం వల్ల ప్రాబ్లం ఉండిపోతుంది. స్టిల్ మళ్ళీ ఆల్రెడీ పాలిపెక్టమీ చేసుకున్నామండి, బట్ స్టిల్ నాసల్ బ్లాకేజ్ తుమ్ములు అవి ఏం తగ్గలేదంటారు, మళ్ళీ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సర్జరీ ఆల్సో నాట్ ఎ సొల్యూషన్. మనకి ఇనీషియల్గా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి కనుక ఇక్కడ మన అండర్లైన్ కాజిటివ్ ఫ్యాక్టర్ని మనం కరెక్షన్ చేస్తే మనకు సర్జరీ లేకుండానే ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. కృష్ణవర్ధన్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. జిష్ణువర్ధన్ మేడం, నేను వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. మా బాబు జిష్ణువర్ధన్ అండి, కడప జిల్లా గజ్వేలు. చెప్పండి. ఆ బాబుకి కాస్త ఒక 5-6 నెలల నుంచి కొంచెం పాలిప్స్ అని అట్లా కొంచెం జలుబు, ముక్కు దిబ్బడం, ఊపిరి అట్లా ఉండడం ఉండిందండి. ఈ మధ్య కరోనా అని మేము అది మామూలు మెడిసిన్ అట్లా వేసుకుంటూ విన్నామండి. ఇప్పుడు అదే హోమియోలో ఏమైనా మంచి మెడిసిన్ ఉందేమంటే, మామూలుగా అయితే ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అయితే వాళ్ళు ఆపరేషన్ అట్లా ఉంటది, చేయించాల్సి ఉంటది అని చెప్తున్నారు. మీ బాబు వయసు ఎంత అండి? 10th క్లాస్ అండి. ఇప్పుడు 15 years. ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది బాబుకి? 5-6 నెలల నుంచి ఉందండి. 5 to 6 months. పీక్ సీజన్ ఉంది, అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. మీకు ఫ్యామిలీస్లో ఎవరికైనా ఉందండి, మీకు కానీ మీ హస్బెండ్ కానీ? అంటే నాకు కొంచెం ఉండేదండి, మామూలు ముక్కు అట్లా ఏమి ఉండేది కదా, కొంచెం దగ్గు అలాంటి డస్ట్ ఎలర్జీ ఉంది, బ్రాంకైటిస్ లాగా ఉండింది. సో టెండెన్సీ రన్ అవుతుంది కాబట్టి మీ బాబు కూడా వచ్చింది. బట్ హోమియో చికిత్సలో మనకు సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండానే సొల్యూషన్ విధానంలో ఉంటుందండి. ఇది ఎక్కువ మనకు చిన్నపిల్లలు కానీ, ఇర్రెస్పెక్టివ్ మిడిల్ ఏజ్ కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్లో కానీ ప్రతి ఒక్కరికి హోమియో చికిత్స అనేది మనకు సూట్ అవుతుందండి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఆ గ్రోత్ అనేది కరిగిపోతుంది, ఇరిటేషన్ తగ్గిపోయి నాసల్ బ్లాకేజ్ క్లియర్ అవుతుంది. సో బోనీ గ్రోత్ ఉంటే కష్టం తప్ప పాలిపైడల్ గ్రోత్ ఉంటే మాత్రం కొన్ని రోజుల్లోనే తనకు తేడా గమనించే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ ఇన్ జనరల్లీ బాడీ మామూలుగా స్టీమ్ తీసుకుంటే అందులో ఏం వేయకూడదు. స్టీమ్ తీసుకుంటూ హోమియో చికిత్స కనుక తీసుకుంటే మన దగ్గర జెనెటిక్ కాన్స్టెన్స్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఫ్రమ్ రూట్ నుంచి బాబుకి రెక్టిఫై చేసుకోవచ్చు. అలర్జిక్ టెండెన్సీని మన బాడీలో నుంచి రిమూవ్ చేయొచ్చు. బ్రాంకైటిస్ కానీ, అస్తమా కానీ రాకుండా కూడా చూసుకోవచ్చండి. ఒకసారి మీరు ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ తీసుకురండి, అంటే ఏం మెడిసిన్స్ వాడారు అండ్ స్కాన్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటాయి కదా, లేకపోతే మన బ్లడ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటాయి కదా తీసుకొని రండి. దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మన కడపలో కూడా బ్రాంచ్ ఉందండి, అక్కడ విజిట్ అవ్వచ్చు. డాక్టర్, ఈ రైనైటిస్ని నెగ్లెక్ట్ చేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు? ఓకే, యాక్చువల్గా అలర్జిక్ రైనైటిస్ మనం కనుక నెగ్లెక్ట్ చేస్తే సో ఇట్ మెయిన్ మనం యూఆర్టీ అంటాం, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం అలర్జిక్ రైనైటిస్ని. అది ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో అది టాన్సిలైటిస్లోకి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకుంటే పాలిపాయిడ్ గ్రోత్ రావడం, ఇందాక వచ్చినట్టు సైనసైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం కానీ, బ్రాంకైటిస్ రావడం కానీ, ఎల్ఆర్టీ అంటే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గురైపోయి అస్తమా కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. సో 1 after అనేది మనకి కోరిలేషన్ అనేది ప్రాబ్లం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటే ఓన్లీ మనకు టెంపరీ రిలీఫ్ కిందకి సిట్రజినే కానీ లేకపోతే యాంటీబయాటిక్స్ వాడినా కూడా ఈ ప్రాబ్లం కనుక రికరెంట్గా వస్తే మాత్రం కంపల్సరీ ఒక ప్రాపర్ వే ఆఫ్ ట్రీట్మెంట్ కనుక వాళ్ళకి తీసుకుంటేనే ఈ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకునే అవకాశాలు ఉంటాయండి. ఓకే, ఇంతకుముందు కాలర్స్ విన్నాం, చాలామంది టాన్సిల్స్తో బాధపడుతున్నారు. ఈ టాన్సిల్స్ని స్టార్టింగ్ స్టేజ్లోనే ఎలా కనిపెట్టుకోవాలి మనం దాన్ని? ఓకే, సో చాలామందికి టాన్సిలైటిస్ అంటే మనకు అవి ఎక్స్ట్రా ఆర్గాన్స్ కింద గమనిస్తుంటారు. టాన్సిల్స్ అనేవి 2 ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి కంపల్సరీ. అవి మనకు మేజర్ ఫంక్షన్ ఆఫ్ ద టాన్సిల్ కనుక తీసుకుంటే అది కూడా ఫిల్టర్స్ లాగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం
మన బాడీ ఇన్ఫెక్షన్ గురైనప్పుడు కొన్ని రకాల యాంటీబాడీస్ కూడా ఉత్పత్తి చేస్తుంటాయి. ఇది మేజర్ ఫంక్షన్ ఆఫ్ టాన్సిల్స్. సో ఎవరికి ఇది ఎక్కువ మనం చిల్డ్రన్లో చూస్తాం, బట్ వచ్చిన కాలస్ని బట్టి పెద్దవాళ్ళకు కూడా మన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా రావచ్చు. ట్రిగ్గరింగ్ కోల్డ్ కానీ, అలర్జిక్ రైనైటిస్ ప్రాపర్గా ట్రీట్ చేయకుండా కానీ, లేకపోతే థైరాయిడ్ వల్ల కానీ. సిమ్టమ్స్ కనుక తీసుకుంటే మనకి ఇనిషియల్లీ సోర్ థ్రోట్, గొంతు నొప్పి అంటుంటాం. సో రెడ్నెస్ ఆఫ్ ద ఫ్యారింగ్స్ అంటూ ఉంటాం. మన గొంతుకు వెనకాల వైపున 2 ఉంటాయి కాబట్టి గొంతు నొప్పితో పాటు ఫ్యారింజైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ గురవడం, రెడ్నెస్ ఆఫ్ ద ప్యాలెట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంటాయి. అండ్ పోస్ట్ ఫ్యారింగ్స్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటాయి. దెన్ స్వెల్లింగ్ ఆఫ్ దట్ టాన్సిల్స్. సో ఇనిషియల్లీ మైల్డ్ స్వెల్లింగ్స్ ఉంటాయి అండ్ దెన్ టోటల్గా థ్రోట్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యూవులా వరకు కూడా వచ్చేసి గొంతు ఓపెనింగ్ కూడా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఇనిషియల్లీ సాలిడ్ థింగ్స్ అంటే గట్టి పదార్థాలు తినడానికి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా సివియర్గా పెరిగింది అనుకోండి, ఈవెన్ లిక్విడ్ డైట్ కూడా వాళ్ళకి పెయిన్ఫుల్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చిన్నపిల్లలైతే ఎక్కువ ఇది వైరల్స్తోని కానీ వస్తుంది కాబట్టి ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటే కోల్డ్ రావడం కానీ, ఫీవర్ రావడం కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో దీనివల్ల కొంతమంది వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. అది కూడా ఒక వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అంటాం. సో ఇంకా స్టిల్ కనుక ఫర్దర్ ప్రోగ్రెస్ అయింది అనుకోండి, కొంతమందికి అక్యూట్ టాన్సిలైటిస్, క్రానిక్ టాన్సిలైటిస్ అంటాం. ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది, 1 వీక్లో క్లియర్ అయిపోయి నార్మల్గా అయితే వితౌట్ మెడికేషన్. కొంతమంది క్రానిక్ వస్తుంటే 10 డేస్ కంటే ఎక్కువ ఇలాంటి సిమ్టమ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో ఇలాంటి వారికి ఏంటంటే ఈ స్మెల్ లీడ్స్ టు పస్. సో పస్ లాగా మనకి ఎక్స్టర్నల్గా మనకు వైట్ డాట్లా కనిపించాల్సి ఉంటే మెంబ్రెన్ లాగా ఫార్మేషన్ కావడం కానీ, వైట్ డాట్స్ లాగా కనిపించడం కానీ ఉండే అవకాశాలు ఉంటుంటాయి. ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ పెరిగితే కనుక పెరిటాన్సిలర్ యాబ్సెస్ నథింగ్ బట్ అక్కడ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే లీడ్స్ టు సివియర్ పెయిన్ఫుల్ అండ్ గొంతు నొప్పి, సర్జికల్ ఇన్వెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి మెంబ్రెనస్ అంటే క్రూప్ అంటాం. సో మెంబ్రెన్ టాన్సిల్స్ పైన మొత్తం ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొరింత తగ్గనే ఉంటాయి కాబట్టి నవే తగ్గిన కేసెస్, బట్ స్టిల్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో రికరెంట్ టాన్సిలైటిస్ ఉన్న, వైరస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అక్యూట్ టాన్సిలైటిస్ ఉన్న కొంతమందికి ఇట్ మే లీడ్స్ టు కాంప్లికేషన్ ఆఫ్ రుమాటిక్ ఫీవర్ అంటాం. సో రుమాటిక్ ఫీవర్స్ అంటే కీళ్ళవాతం అని చెప్పండి, హార్ట్ ఎఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి. లేకపోతే అలాంటి కండిషన్స్ వస్తాయి, రుమాటిక్ ఫీవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రుమాటిక్ ఆర్థరైటిస్ కూడా ఇంటర్నల్గా మనకి ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇందాక చెప్పినట్టు పెరిటాన్సిల్ ఆబ్సెస్ రావడం వల్ల ఇట్ మే లీడ్స్ టు సైడ్ పార్టికల్స్ కూడా మనకు స్ప్రెడ్డింగ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇంటర్నల్గా స్ప్రెడ్ అయితే మాత్రం ఇట్ మే లీడ్స్ టు బ్రాంకైటిస్ కానీ, అస్తమా కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సీజన్తో సంబంధం లేకుండా చాలా మందికి రన్నింగ్ డోస్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అది ఎలాంటి ప్రాబ్లం అంటారు? సో సీజన్తో సంబంధం రన్నింగ్ నోస్ అంటే ఇంకా సివియారిటీ ఆఫ్ ద డిజీజ్, రైనోరీ అంటాం దాన్ని. దట్ ఈస్ డ్యూ టు అలర్జిక్ టెండెన్సీనే. సో వాళ్ళకి ఇస్నోఫిలియా అనేది ఎక్కువగా ఉండడం వల్ల, కంటిన్యూస్ ఉండడం వల్ల కానీ, లేకపోతే హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ కూడా వాళ్ళకి రికరెంట్ కోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఊరికే ముక్క గారడం కానీ, ఫ్రీక్వెంట్గా కోల్డ్ రావడం కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది మనకు డయాబెటీస్ అన్కంట్రోల్ ఉన్నా, థైరాయిడ్ అన్కంట్రోల్ ఉన్నా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళని ఎక్కువ మనం సెన్సిటివ్ పీపుల్ ఆర్ ఇడియోసింక్రటిక్ పీపుల్ అంటాం. సో ఇలాంటి కండిషన్స్ మనకి ఎక్కువ గమనిస్తుంటాం. ఇనీషియల్ అయితే కొంతమందికి ఓన్లీ డస్ట్ ఎక్స్పోజరో, కోల్డ్ ఎక్స్పోజరో, వెదర్ చేంజెస్, ఏదర్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సిమ్టమ్సే ఉంటాయి. బట్ ఈవెన్ దో థైరాయిడ్ ఉంది, నార్మల్గా కంట్రోల్ ఉందని మెడిసిన్స్ వాడుతున్న కేసెస్లో కూడా ఈ విధంగా వచ్చే ఛాన్సెస్, ఎందుకంటే మెటబాలిజం అనేది క్లియర్ కట్ సెట్ కాదు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చిన కేసెస్ ఉంటూ ఉంటాయి. చిన్నపిల్లలు మనం ఎక్కువ గమనిస్తుంటాం ఇలాంటి కండిషన్స్. అండ్ పెద్దవాళ్ళు కూడా మనకి ఎక్కువ స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ లెవెల్ ఉండడం వల్ల కూడా ఇలాంటి కంప్లైంట్స్ మనం గమనిస్తామండి. ఓకే, చాలామందికి నోస్లో ఇచ్చింగ్ రావడం, మంట రావడం, తుమ్ములు రావడం జరుగుతూ ఉంటుంది. అది ఎటువంటి ప్రాబ్లం అంటారు? అది సో నథింగ్ బట్ అది అలర్జిక్ రైనైటిస్ అంటామండి. కంటిన్యూస్ ఇరిటేషన్ అంటాం. సో ఇరిటేషన్ అవ్వడం వల్ల అక్కడ కూడా మనకి మ్యూకస్ మెమ్బ్రేన్ ఉంటుంది. దెన్ దురద రావడంతో పాటు బర్నింగ్ సెన్సేషన్ కొంతమందికి, దెన్ పాలిపైడల్ గ్రోత్ వస్తుంది. ఇంకా సివియర్గా ఎఫెక్ట్ అయితే కనుక లాస్ ఆఫ్ స్మెల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నైవేడేస్ మన కోవిడ్ సిమ్టమ్స్ ఏ విధంగా అందరూ భయపడాల్సిన కండిషన్స్ కూడా ఉంటాయి. సో ఫ్లూ లైక్ సిమ్టమ్స్తో పాటు ఇంకా ఎక్స్టెన్షన్ అయితే కనుక ఇలాంటి సమస్యలు మనకి ఎక్కువ గమనిస్తుంటాం. ఎనీ యాంటీబయాటిక్స్ ఉన్న, ఎనీ మెడిసిన్స్ వాడినా కూడా ఆ లాస్ ఆఫ్ స్మెల్ కరెక్షన్ చేయలేము. ఇది ఇట్ మే లీడ్స్ టు అట్రోఫిక్ రైనైటిస్ అంటాం. అంటే పర్సన్ టు పర్సన్ ఇవి డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని నెలల తర్వాత కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి సమస్య రావచ్చు. కొంతమందికి ఈవెన్ దో పేషెంట్ ఇస్ క్రానిక్ స్మోకర్ అనుకోండి, సో ఫ్యూ డేస్లోనే వాళ్ళకి ఇది ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డిజీజ్ ప్యాథాలజీ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. లేదు హెల్దీ కండిషన్ ఉంది అంటే ఇట్ మే టేక్ సమ్ ఇయర్స్ డ్యూ టు లో ఇమ్యూనిటీ కానీ, సెన్సిటివ్ వల్ల కానీ, అదర్ స్లో మెటబాలిక్ డిజార్డర్ లైక్ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ వల్ల కానీ ఒక స్లోగా కూడా ప్రోగ్రెస్ అయిపోయి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. కానీ కొంతమందికి సైనసైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి. హెడేక్ స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా నాకు పాస్ట్ కనుక ఇనీషియల్గా తుమ్ములు వచ్చేటివండి, మా వాటర్ డిశ్చార్జ్ అయిపోయేది, ఇప్పుడు ఆగిపోయినాయి, ముఖేజ్ డిశ్చార్జ్ లాగా రావడం, దెన్ అసలు బ్లాకేజ్ ఏర్పడుతుందండి, ముక్కు దిబ్బడి హెడేక్ వస్తుందండి. హెవీ హెడేక్, ఎర్లీ మార్నింగ్ హెడేక్స్, రెస్ట్ తీసుకుంటే నార్మల్గా అందరికి హెడేక్ తగ్గుతుంది, కానీ వీళ్ళకు పెరిగే అవకాశాలు ఉంటుంటాయి. ఎందుకంటే అక్కడ అక్యుములేషన్ ఆఫ్ ద మ్యూకస్ ఉండడం వల్ల ఫర్దర్ ఫిల్టరింగ్ ప్రాబ్లం కానీ, రెజొనెన్స్ కానీ, గొంతు చేంజ్ అవ్వడం కూడా కానీ రెండు సైనసైటిస్ లక్షణాలు ఏర్పడతాయి. కొంతమందికి 1 సైడ్, కొంతమంది 2 సైడ్, కొంతమంది 4 pairs ఆఫ్ సైనసైటిస్ కూడా మనకి ఎఫెక్ట్ అవ్వడానికి గమనిస్తామండి. ఓకే, ఆస్తమా రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటండి?
సో బ్రాంకియల్ అంటే ఎలర్జిక్ అస్తమా డైరెక్ట్గా మనకు ఎలర్జీ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఎలర్జిక్ రైనైటిస్ సిమ్టమ్స్తో రావచ్చు, లేకపోతే వితౌట్ ఎనీ సిమ్టమ్స్ డైరెక్ట్గా మనకు అస్థమాటిక్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందిలో ఎటోపిక్ అస్తమా అంటాం. ఎనీ స్కిన్ డిజీజ్, ఎనీ పాస్ట్ హిస్టరీ ఆఫ్ స్కిన్ డిజీజ్ కనుక మనం సప్రెస్ చేస్తే, అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కంటిన్యూగా మోర్ దెన్ ఫ్యూ వీక్స్ కనుక వాడినా, ఫ్యూ మంత్స్ కానీ వాడినా, ఇట్ మే లీడ్స్ టు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ రెస్పిరేటరీ, ముఖ్యంగా అస్థమాటిక్ అటాక్స్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఇది కంపల్సరీ మనకు సిమ్టమ్స్ కానీ అండ్ హెరిడిటరీ ఆల్సో. సో ఎలర్జిక్ రైనైటిస్ సైనసైటిస్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుండా, టాన్సిలైటిస్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుండా కూడా ఎనీ ఫ్రీక్వెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మనకు అస్థమాటిక్ వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువ ఉంటాయి. అండ్ ప్రీమేచ్యూర్ బోర్న్ చిల్డ్రన్, సో మామూలుగా ప్రీమేచ్యూర్ బాన్లో 7 monthsకి అయ్యే ఛాన్సెస్లో దాని లోపల మనకు సర్ఫెక్టెంట్ అనేది ఫార్మేషన్, లంగ్లో మనకు లోపల లేయర్ ఒకటి ఉంటుంది అల్వియోలీలో, ఆ లేయర్ ఫార్మేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా మనకు అస్థమాటిక్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రీజన్స్ మల్టిపుల్ ఉన్న బాడీ సెన్సిటివిటీ ఇస్ ఏ మేజర్ ఇంపార్టెంట్. కాబట్టి అటాక్ టు అటాక్ తేడా ఉంటుంది. కొంతమందికి ఎవ్రీడే ఉంటుంది, కొంతమందికి వీక్లీ వన్స్, కొంతమంది వెదర్ చేంజ్ అయినప్పుడు మాత్రం, కొంతమంది స్మెల్కి ఎక్స్పోజ్, కొంతమంది స్ట్రెస్ ఉన్న, కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తే కూడా అస్థమాటిక్ అటాక్స్, ఆయాసం రావడం, దగ్గు రావడం, చెస్ట్ కంజెషన్ కానీ టైట్నెస్ రావడం అనేది గమనిస్తామండి. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలంటారు? సో మామూలుగా మేజర్గా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ దే నీడ్ టు అవాయిడ్ ఇనిషియల్లీ. ఇప్పుడు ఎలర్జిక్ రైనైటిసే కావచ్చు, టాన్సిలైటిసే కావచ్చు, అస్తమానే కావచ్చు, ఆల్ ఆర్ మనకి యూఆర్టీ కిందకి మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ ఎల్ఆర్టీ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తాయి. వాటికి అన్నిటికీ ట్రిగ్గరింగ్ ఏంది? కోల్డ్ ఎక్స్పోజర్ దే నీడ్ టు అవాయిడ్, కవరేజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఫ్రిడ్జ్ వాటర్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే బివరేజెస్ కానీ దే నీడ్ టు అవాయిడ్. సో దానివల్ల ఏంటంటే ప్రాబ్లం ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఐస్ క్రీమ్స్ కానీ అది అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. అండ్ వామ్ ఫుడ్ తీసుకోవడం, ప్రిజర్వేటివ్ ఫుడ్ కానీ, నిన్నటి ఫుడ్ కానీ, మొండి ఫుడ్ తీసుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్ చాలామంది ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అండ్ పులుపు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, కర్డ్ కానీ అండ్ సిట్రస్ ఫ్రూట్స్ కానీ, లేకపోతే చింతపండ్ల పులుపు వల్ల కూడా కొంతమందికి ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వామ్ ఫుడ్ అండ్ హెల్తీ డైట్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడం ఇంపార్టెంట్. అండ్ చేయవలసిన జాగ్రత్తలు ఏంటి అంటే స్టీమ్ లాంటివి తీసుకోవడం కానీ, వామ్ వాటర్, ల్యూక్ వామ్ వాటర్ కానీ, లేకపోతే కాచి చల్లార్చిన వాటర్ కానీ తీసుకోవడం వల్ల ఏంటి అంటే ట్రిగ్గరింగ్ లేకుండా చూసుకోవచ్చు. మెడిసిన్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దే నీడ్ టు అవాయిడ్ ఎనీ పర్సన్ ఈ స్మోకింగ్ కనుక ఉన్నా దే నీడ్ టు క్విట్, నాట్ ఓన్లీ గ్రాడ్యువల్ ట్యాపరింగ్ అని కాకుండా వాళ్ళు ఎంత తొందరగా క్విట్ చేస్తారో వాళ్ళు డిజీజ్కి తొందరగా కూడా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇదే ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి టీవీ 9.